నమస్కారం. ఈరోజు మనం మనకందిన ఈ సమాచారం బట్టి చూస్తే, ఈ సీజన్‌లో సహజంగా వచ్చే జలుబు, దగ్గులున్నాయి కదా! అవునవును. ఈ టైంలో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వాటికి మునగకాయను ఎలా ఉపయోగించవచ్చో ఆ సమాచారాన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఇందులో చాలా పద్ధతులు సూచించారు మరి. సూపు, కషాయం ఇలా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా. ఈ సమాచారం అంతా మన ఇంట్లో చేసుకునే వైద్యంలో, అంటే గృహ వైద్యంలో మునగకాయ ప్రాముఖ్యతను చెప్తోంది. ఇలాంటి సాధారణ సమస్యలకు, జలుబు, దగ్గు లాంటి వాటికి సహజమైన పరిష్కారాలు తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే కదా! అవును. ఈ నోట్స్లో చెప్పిన పద్ధతులేంటో కొంచెం లోతుగా చూద్దాం, వాటి వెనక ఏముందో. సరే. మొదటిగా ఇది చాలా మందికి తెలిసిందే అనుకుంటా. వేడి వేడిగా మునగకాయ సూప్ తాగడం, ఇది దగ్గు తగ్గిస్తుందని ఉంది. అవును, అది చాలా కామన్ రెమెడీ.